హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో గుడ్లు పగలగొట్టి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. పిల్లల ఆకలి అన్నప్పుడు స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇడ్లీ పాత్ర రేక్ తీసుకొని దానిపైన 1 స్పూన్ వరకు నూనె వేసుకొని ఇలాగా నూనె అంతా అప్లై చేసుకోండి. ఈ రేకు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఈ గుడ్లని పగలగొట్టుకొని ఒక్కొక్క దాన్ని వేసేసుకోండి. స్టవ్ మాత్రం వెలిగించి ఉంచుకోండి. మనకి గుడ్డు అటు ఇటు వెళ్ళిపోకుండా 1 నిమిషం అలాగా కొంచెం వేడి మీద వేసుకున్నట్లయితే చూడండి ఇలాగా వెంటనే ఇలా మారిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎక్కువసేపు కాకుండా 3 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఉడికే లేదో ఎలా తెలుస్తుందంటే మధ్య సొన పట్టుకున్నట్లయితే కొంచెం గట్టిగా ఉండాలి, అప్పుడే ఉడికినట్లు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. తర్వాత 1 స్పూను కారం, గరం మసాలా పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు ఒక 1/2 స్పూన్ పసుపు వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలో మిరియాల పొడి వేసుకోండి. గుడ్డుకి మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలిపేసుకోండి. చేత్తో కలుపుకున్నట్లయితే మనకి బాగా కలిసిపోద్ది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ ఒక 4 స్పూన్ల వరకు నీళ్లు వేసుకోండి. మొత్తం అంతా ముద్దలాగా అయిపోయేలాగా కలుపుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకండి, దగ్గరికి అయ్యేలాగా కలుపుకోండి. ఎక్కువ నీళ్ళు అయితే పలచగా అయిపోద్ది. ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అడుగు భాగాన్ని మనం నూనె రాసుకున్నాం కాబట్టి రేక్ అసలు అంటుకోదు. మొత్తం అన్నీ కూడా ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం తయారు చేసి ఉంచుకున్న మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసి ఉంచుకున్న మసాలాని ఒక్కొక్క దానికి పట్టించండి. మరీ పలచగా ఉన్నట్లయితే మసాలా అంతా కూడా పట్టదు. ఇలాగా ముద్దలాగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటికి ఇలాగే పట్టించేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. టైం ఉంటే పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే తయారు చేసుకోవచ్చు. మూత పెట్టి 2 నిమిషాలు ఇక్కడ నేను ఉంచుకుంటున్నాను. ఈలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె అయితే పని ఉండదు, మనకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు రేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని ఇక్కడ 2 నిమిషాలు అయింది. మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్కొక్క దాన్ని రేకు మీద వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం వేడైన తర్వాతే వేసుకోండి. వేడవకుండా అసలు వేసుకోకూడదు, అంటుకుపోద్ది మనకి రేక్కి. వేడైన తర్వాత మాత్రమే వేసుకోండి. ఒక్కొక్క దాన్ని వేసుకొని 2 వైపులా కూడా ఎర్రగా అయ్యే వరకు కాల్చేసుకోండి. ప్లేట్లో మిగిలి ఉన్న మసాలాను మాత్రం దగ్గరికి అనేసుకొని దీన్ని కూడా దానిపైన వేసుకోండి. ఈ మసాలా వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. ఎర్రగా అవ్విందో లేదో ఎలా చూస్తారంటే మరీ మనకి మాడిపోయినట్టు కాకుండా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనికి కూడా ఎక్కువసేపు పట్టదు, 1 నిమిషంలోనే మొత్తం 2 వైపులా కూడా ఎర్రగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. చాలామంది పిల్లలు గుడ్లు తిన్నాం అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టినట్లయితే తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పూట స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇలాగ డిఫరెంట్గా చేసి చూడండి. ఇది మనకి వేడివేడిగా తింటూ ఉంటే దీనికి ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.